అంటే మీ యొక్క అనాలిసిస్ ప్రకారం ఒక పేపర్ అనేటువంటిది ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎంత టైం వెచ్చించి కరెక్ట్ చేశారని మీరు భావిస్తున్నారు? రైట్ అండి. ఇదొక చాలా ముఖ్యమైనటువంటి విషయము. చాలామంది విద్యార్థులు నేను వాట్సాప్ గ్రూప్స్‌లో కానివ్వండి, విద్యార్థులు డైరెక్ట్‌గా మాట్లాడడం కానివ్వండి, నేను వింటున్నాను. విద్యార్థులు మెయిన్‌గా చెప్తుందేంటంటే, టీజీపీఎస్సీనే స్వయంగా ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు. మేము 3 మంత్స్ తీసుకున్నాం. 21,000 పేపర్లు, ఒక్కొక్క వ్యక్తి 6 పేపర్లు రాస్తారు. అంటే 21,000 ఇంటూ 6,000 మీరు చూడండి, 1,20,000 పేపర్లను మేము 3 నెలల్లో ఇవాల్యుయేట్ చేశామని టీజీపీఎస్సీ వెబ్ నోట్లో చెప్పడం జరిగింది. తర్వాత వెబ్ నోట్ తీసేశారన్నమాట ప్రశ్నించడం. దాన్ని తీసేశారు వాళ్ళు. అది ఇంకొక కాంట్రవర్సీకి కారణం అనమాట. వాళ్ళు వెబ్ నోట్ను వాళ్ళు వెనక్కి తీసుకోవడం. ఇప్పుడు స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే 21,000 ఇంటూ 6 పేపర్లు, ఒక్కొక్క పేపర్లో 15 ప్రశ్నలు. జస్ట్ ఇమాజిన్, 1,20,000 పేపర్లు, ఒక్కొక్క పేపర్లో 15, 3 నెలలు. ఒక్కొక్క పేపర్కు సగటున అంటే దాంట్లో హాలిడేస్ ఎన్ని ఉన్నాయి, వర్కింగ్ అవర్స్ ఎన్ని, వాళ్ళు టీ కాఫీలు భోజనాల టైం ఎంత ఉంటుంది, ఇవన్నీ తీసి పిల్లలు బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళేమి చిన్నపిల్లలు ఏం కాదు. వాళ్ళు లెక్కలు వేస్తే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక్కొక్క పేపర్కు సగటున వాళ్ళు 4-5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోలేదు 15 ప్రశ్నలకు. అంటే మేము 15 ఏళ్లుగా రాత్రింబవళ్ళు, దాదాపుగా 13-12 ఏళ్ళు ఉంటుందండి నోటిఫికేషన్ లేక. సో 12 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రిక్రూట్మెంట్ ఇది. అంతకంటే ముందు కూడా ఒక 2-3 ఏళ్ళు రిక్రూట్మెంట్ లేదు. అలాంటిది 14 ఏళ్ల నుంచి కష్టపడి అనేక సాక్రిఫైజెస్, ఇందులో ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చి చదువుతున్నారు. తెలుగు మీడియంలో ముఖ్యంగా చూసినటువంటి విద్యార్థులు, పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి రాత్రింబౌళ్ళు చదువుతున్నారు. వాళ్ళ అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు, సమస్యలు ఎదుర్కొని, ఆర్థికంగా ఎదుర్కొని, గ్రూప్ 1 కావాలనే ఒకే తపనతో, అంటే మేము 12 ఏళ్ల మా శ్రమతో మేము మా కష్టాన్ని 3-4 నిమిషాల్లో మీరు జడ్జి చేసేస్తారా? 3-4 నిమిషాలు, అది కూడా ఒక కీ పట్టుకొని. సోషల్ సైన్సెస్కు కీ అనేది సరిపోదు. ఆ ఇవాల్యుయేటర్కు ఆ సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ కీ కాకుండా అంతకంటే మంచి పాయింట్స్ ఉంటే అంతకంటే ఎక్కువ మార్కులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇక్కడ జరగలేదనేటువంటిది విద్యార్థుల యొక్క ఆరోపణ. ఈ ఆరోపణలో వాస్తవం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సిన్సియర్. నేనే చాలామంది స్టూడెంట్స్ పర్సనల్గా ఇవాల్యుయేషన్కి వస్తారండి. ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ని చూసి నేను చాలా ముచ్చటేసింది. తెలుగు మీడియం విద్యార్థుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎంత చక్కగా ఇంట్రొడక్షన్లో వాళ్ళు ఒక 4-5 లైన్లలో మొత్తం ఇండెక్స్ అండి, వాళ్ళు ఏం రాయబోతున్నారు అనేటువంటిది జిస్ట్ ఇవ్వగలిగారు. అది ఇంట్రొడక్షన్ షుడ్ బి అన్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఆన్సర్. సో అలా ఇచ్చారు. తర్వాత విశ్లేషణాత్మకంగా ఆ బాడీ ఆఫ్ ఆన్సర్ను వాళ్ళు చక్కగా తీసుకొచ్చారు. కన్క్లూజన్లో తమ ఆలోచనలు కూడా జోడించారు. ఇంత అద్భుతంగా వాళ్ళు రాస్తే వాళ్ళ మార్కులు 150కి గాను 50 మార్కులు, 40 మార్కులు, 60 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యపోయాను. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మాకే ఇలాంటి వాళ్ళకు అనలిటికల్గా రాయడము అని చెప్పడం మేము చేసిన తప్ప ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మేము విద్యార్థులకు ఎప్పుడు కూడా మోస్ట్ అనలిటికల్గా ఉండాలి. సో సోషల్ సైన్సెస్ అనేటువంటి సైన్సెస్ ప్యూర్ సైన్సెస్ లాగా కాదు, మెకానికల్గా రాయకూడదు, చాలా లైవ్గా ఉండాలి. పేపర్ ఇవాల్యుయేట్ చేసేవాడికి మీరు ఏదో పుస్తకం చూసి రాస్తున్నట్టుగా కాకుండా మీ ఆలోచనలు మీరు ఆలోచిస్తున్నట్టుగా కనిపించాలి. మీ థింకింగ్ ప్రాసెస్, మీ థాట్ ప్రాసెస్ కనిపించాలి అని స్టూడెంట్స్ మేము బోధించేవాళ్ళము. ఇప్పుడు మా ట్రెండ్ మార్చుకొని పాయింట్స్ రాయండి, 1, 2, 3, 4 పాయింట్స్ రాయండి, బిట్ల రూపంలో మీరు రాసుకుంటూ వెళ్ళండి, మార్కులు వస్తాయని చెప్పే స్థితికి ఇప్పుడు మేము వచ్చేసాము. ఇప్పుడు విశ్లేషణాత్మకంగా రాయండి అని చెప్పే ధైర్యము మేము చేయలేకపోతున్నామండి. ఇక్కడ బేసిక్గా మీడియం అనేటువంటిది పాయింట్ కాదు. ఇక్కడ మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, తెలుగు మీడియం కాదు. తెలుగు మీడియం విద్యార్థులు కొంత సీనియర్ స్టూడెంట్స్, వీళ్ళు అనలిటికల్గా రాశారు. మీరు తెలుగు మీడియం స్టూడెంట్ చూడండి, అందరు కూడా 30 అబౌవ్ ఉంటారు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సివిల్ సర్వీస్ రాసే వాళ్ళు, యంగ్స్టర్స్ అందరూ కూడా జస్ట్ టీనేజ్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళు పాయింట్ వైజ్గా రాశారు. వాళ్లకు మార్కులు పడ్డాయి. అంటే వాళ్ళకు మార్కులు పడాలి కూడా, వాళ్ళు కూడా శ్రమ పడ్డారు. కానీ వీళ్ళకు మార్కులు పడలేదండి. సీనియర్ స్టూడెంట్స్కు వీళ్ళు 10 ఏళ్ల నుంచి, 12 ఏళ్ల నుంచి, 14 ఏళ్ల నుంచి రాత్రింబవళ్ళు పనిచేశారు. 3-4 నిమిషాల్లో వీళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసేసారు వీళ్ళు. ఇది చాలా బాధాకరమైన విషయం.